చెరువులను కూల్చుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని హస్మత్పేట్ చెరువు పరిసరాల్లో ఉన్న 100కు పైగా ఇళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైడ్రా ఓ డ్రామా వ్యవస్థలా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లకు నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల ఇళ్లకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు ఈటెల. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, అలాంటి ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళ కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది ఈ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి కదా. ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రులే ఐఏఎస్ ఆఫీసర్లే ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇవాళ మేము అంటున్నాం, నిజంగానే మీకు ప్రభుత్వం దమ్ముంటే నేను ఒక సూచన చేస్తా ఉన్నా. మీకు దమ్ముంటే ఒక పని చేయి, ఇప్పటికైనా ఏ చెరువులు అయితే ఇవాళ ఉన్నాయో ఆ చెరువులలో ఏ ప్రైవేట్ భూములు అయితే ఉన్నాయో ప్రైవేట్ భూములు గుంజుకొని తీసుకొని వాళ్ళకు భూమి బదులు భూమి ఇవ్వండి, వాళ్ళకు ధర కట్టియండి. అలా కాళేశ్వరం ప్రాజెక్టు కడతాం, అక్కడ మునిగే భూములకు తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది, కంపల్సరీ ఇస్తుంది దానికి. కానీ ఇక్కడ చెరువులు అనగానే ఏదో మొత్తం గవర్నమెంట్ భూమి అనేది కూడా తప్పండి. చెర్లల్లో కూడా ప్రైవేటు పట్టా భూములు ఉంటాయి, ఆ సోయి ఉండాలి.